బ్రేకింగ్ న్యూస్ చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే హాస్టల్లో విద్యార్థి అదృశ్యం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపు పూలే హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న పెద్ద పోల్ నాగవర్ధన్ అనే విద్యార్థి అదృశ్యం. నాగవర్ధన్ తండ్రి సమ్మగౌడ్ని వివరణ కోరగా బుధవారం రోజు తన కుమారుడు ఆరోగ్యం పరిస్థితి బాగోలేక కలిసి వెళ్దామని వస్తే మీ అబ్బాయి మధ్యాహ్నం 3:30 నుండి కనబడుటలేదు అని సమాధానమిచ్చాడు. సమ్మగౌడ్ తనకు తెలిసిన ప్రాంతాలలో మరియు బంధువుల ఇళ్లలో ఎంత వెతికినా దొరకపోవడంతో గురువారం ఉదయం పాఠశాల ఆవరణలో ఆందోళన కార్యక్రమం కి దిగారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తినడానికి అప్పుడు చెప్పింది. ఇప్పుడు నీ పేరేమన్నావు? నా పేరు సమ్మగౌడ్. సమ్మగౌడ్. మీ కొడుకు పేరు? నాగవర్ధన్. ఏ క్లాస్? 9th క్లాస్. అంటే మీ సొంత ఊరు ఏది? రొయ్యలపల్లె. రొయ్యలపల్లి. ఇప్పుడు హాస్టల్ ఎప్పటి నుంచి ఉన్నాడు? ఏ క్లాస్ నుంచి చదువుతాడు ఇక్కడ? 5th నుంచి. 5th నుంచా? ఆ, ఇప్పుడు ఎప్పుడు తీసుకొచ్చిన హాస్టల్కి పిల్లలకి? నిన్న 10:30కి. మళ్ళీ మీకే తెలుసు? మళ్ళీ సాయంత్రం వచ్చి సార్ మా బాబుని చూసిపోతే ఒకసారి వారి పిలిపియండి అని అడిగిన. అడిగితే పోయి చూసి లేడానికి అప్పుడు చెప్తాను. నువ్వు ఇప్పుడు పొద్దుగానే తీసుకొచ్చినావు కదా, నేను మళ్ళీ సాయంత్రం ఎందుకు వచ్చినావు? కళ్ళు మందు వేసుకున్నాడా లేదా చూసిపోదామని వచ్చిన. అంటే ఎట్లున్నది? నిన్న కాక అంతకుముందు 2-3 రోజులు ఇంటికాడ ఉన్నాడా? ఉన్నాడు. మందులు వాడమన్నాడు సారు. వాడినాకనే కొద్దిగా ఒత్తిడి అయితే పంపించినాక మళ్ళీ సాయంత్రం వచ్చి చూసిన ఎట్టున్నాడు, మరి మందులు వేసుకున్నాడా లేడా అని చూస్తాను వచ్చిన. ఇప్పుడు స్కూల్లో కెమెరాలు గిట్టున్నాయా? ఉన్నది. ఉన్నాయా? మరి సార్ ఏమంటాడు మరి? సార్ సిఐ సార్ లోపలికి పోయి చూస్తాడు. ప్రిన్సిపాల్ సార్ లేడా ఇప్పుడు? వెళ్ళిపోయింది పోతుండే. అంటే ఈ సమస్య తెలిసి వెళ్ళిపోయిందా? ముందులే నైటే వచ్చిండు. మేము ఇక్కడ గొడవ చేసిన వాళ్ళే వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చిండు. వచ్చి ఉన్నాడు. మరి పొద్దున మేము 100 మంది బాగా జమ అయిన వాళ్ళు మళ్ళీ పెట్టుకొని పీకి. మరి ఇప్పుడు ఇక్కడ రెస్పాన్సిబుల్ ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఎవరు లేరు. గేట్లు పెట్టుకుంటాను లోపల ఉంటారు. అంటే ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ లోపల ఉన్నారా బయట ఉన్నారా? ఆ లోపల సిఐ అంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. చేస్తాడు. ఎంక్వైరీ చేస్తా సప్లైక్ ఉండండి, మీ బాబు ఏడికి పోవడం మేము దొరికిస్తాం అని చెప్తాడు. అంటే వీళ్ళైతే హామీ ఇచ్చింది కానీ సార్ వాళ్ళది రెస్పాన్సిబుల్ లేదు. వాళ్ళది లేదు. మీకు ఏమన్నా అనుమానం ఉందా? అనుమానం ఏం లేదు. మరి ఏదన్నా బంధువుల ఇంటికో? బంధువులందరూ ఫోన్ చేసినా ఎవరి ఇంటికి రాలేదని అందరు ఇంటికి వచ్చారు. ఇంకెవరైనా దోస్తులు ఇంటికి పోయి ఉంటారు. వాళ్ళు కూడా ఎవరు లేరు. దాదాపుగా ఇక్కడనే మాకాల వాడికి ఉంటాడు. ఇన్నే వస్తుంది. మరి నీకేమన్నా పగలు గిగలు ఏమన్నా? నాకు పగలు ఎవరితో లేవు. ఎందుకంటే అడ్రస్ తెలవడం కోసం. లేదు నాకు పగలు ఎవరు లేదు. ఎవరు లేరా? సరే. లోపలికి పోయి చూద్దామంటే చూడనిస్తలేదు. అంటే లోపలికి పోనిస్తలేదు? లోపలికి పోనిస్తలేదు. లోపల పోయి ఆయన పెట్టుకాడ పోయి చూస్తాం. బట్టలు ఉన్నాయా లేవా, ఏమన్నా లీటర్ గిటర్ రాసిండా ఊరికి పోతా ఇట్లా చెక్ చేస్తామంటే వాళ్ళు పోనిస్తలేదు. ఇప్పుడు పోలీసులు ఎట్లా వచ్చారు? నువ్వు చెప్పినావా వాళ్ళు చెప్పినా? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి మేము ఇచ్చినాం. నిన్న నైట్ తెల్లందాక ఇక్కడ ఉన్నాం, తిరిగినాం, అన్ని ఎనికినాం. అంటే నేను 7 గంటల నుంచి ఉన్నది. 7 గంటల నుంచి ఉన్నాం. ఓకే.